ఎక్స్క్యూజ్ మీ ఆల్. నీలవేణి పుట్టినరోజుకొచ్చిన మీ అందరి దగ్గర నేనొక విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏంటి తారక్ అది? మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఈ పార్టీ కోసం వచ్చారు. అయితే మీరందరూ ఈ పార్టీకొచ్చింది నా భార్య నీలవేణి కోసమా లేక CEO నీలవేణి కోసమా? తారక్ సార్, ఈ ప్రశ్న మీరు వీళ్ళందరినీ ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. కానీ ఈ వచ్చే జవాబు ఎవరికి ముళ్ళులా గుచ్చుకుంటుందో, ఎవరి మనోభావాల్ని దెబ్బతీస్తుందో అని భయంగా ఉంది. చెప్పండి, మీరందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నది నా భార్య నీలవేణికా లేక CEO నీలవేణికా? CEO నీలవేణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలంటే మేమందరం ఆఫీస్కే వెళ్ళేవాళ్ళం. విషెస్ చెప్పి అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంటి వరకు వచ్చామంటే, ఈ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా తారక్ భార్య నీలవేణికి విషెస్ చెప్పడానికే వచ్చాం. ఈ ఇంటి కోడలైన నీలవేణి పుట్టినరోజు పార్టీ కోసమే వచ్చాం. వావ్, వండర్ఫుల్! నీలవేణిని నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా మీరందరూ ఎంత గౌరవిస్తున్నారో నాకిప్పుడు బాగా అర్థమైంది. ఇప్పుడు ఈ పార్టీకి అసలైన అర్థం చేకూరిందని నాకిప్పుడు అనిపిస్తుంది. తారక్, అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగినట్టు మేము తెలుసుకోవచ్చా? తప్పకుండా. ఇక్కడ కొంతమందికి ఈ పార్టీ యొక్క అర్థం పరమార్థం తెలియడం లేదు. వాళ్ళందరికీ తెలియడం కోసమే ఈ ప్రశ్న అడిగాను. కాదంబరి, పార్టీ మధ్యలో నువ్వు అలా వెళ్ళిపోతే బాగోదు. గెస్టులందరికీ కొత్త కొత్త అనుమానాలు వస్తాయి. అందరూ మన గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అదంత అవసరమా చెప్పు? నీలవేణి నా భార్య అనే సంగతి మాత్రమే మీ అందరికీ తెలుసు. కానీ అసలు నీలవేణి ఎవరు, నీలవేణి కుటుంబం ఎవరు అనేది మీకెవ్వరికీ తెలీదు. ఈ సందర్భంగా ఆ వివరాలు కూడా మీ అందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎంత అదృష్టవంతుణ్ణో మీ అందరికీ తెలియాలి. నీలవేణి నా జీవితంలోకి రావడంతో నేనెంత సంతోషపడుతున్నానో మీ అందరికీ తెలియాలి. తారక్ సార్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? చెప్పనివ్వు నీలవేణి. ఎందుకంటే భార్యల గురించి భర్తలు చెప్పే సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. మీ భర్త గొప్పవాడు కాబట్టి అందరిలో ఇంత ధైర్యంగా, ప్రేమగా తన భార్య గురించి చెప్పాలనుకుంటున్నాడు. చెప్పనివ్వండి, పర్వాలేదు. మంచి మాట చెప్పారు. భార్య గురించి చెప్పుకోవడం నామోషి కాదు. అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు భార్యల గొప్పతనాన్ని అందరితో పంచుకోవచ్చు. మీరు చెప్పింది కరెక్ట్ తారక్ గారు. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకప్పుడు నీలవేణి చేతిని నేను ఇష్టంగా అందుకోలేదు. ఎవరిపైనో ఉన్న కోపంతో తన మెడలో తాళి కట్టాను. అనుకోని కొన్ని సందర్భాల్లో తన చేతిని నేను అందుకున్నాను. మా పెళ్లిలో ప్రేమ లేదు. అసలు ఆ పెళ్లి మీద నాకు పెద్దగా గౌరవమూ లేదు. అయినా నీలవేణి నన్ను ద్వేషించలేదు. అసలు తన మనసులోకి కోపం, ద్వేషం, అయిష్ట లాంటివేవి రానివ్వకుండా